హైదరాబాద్లో మత్తు దందా కొత్త దారుల్లో రంకెలేస్తోంది. స్కూల్ కాలేజ్ విద్యార్థులే టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. బాలికలు ఎక్కువగా ఈ డ్రగ్స్కి బానిసలైనట్టు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ ఆధ్వర్యంలో 20 రోజులుగా పనిచేస్తున్న బృందం చివరికి ముగ్గురిని పట్టుకోగలిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి ఈ డ్రగ్స్ ర్యాకెట్తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న బడా ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన వ్యక్తులతో పాటు కాలేజ్, స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. LSD, MDMA డ్రగ్ ని షికాగో నుంచి హైదరాబాద్కు కొరియర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ తెలిపారు. డ్రగ్స్ కి అలవాటు పడ్డవారు దీనికి సంబంధించిన వెబ్సైట్లో ఆర్డర్ చేస్తున్నారు. 9వ తరగతి విద్యార్థిని వెబ్సైట్లో చేసిన పోస్ట్ ని గుర్తించిన పోలీసులు డ్రగ్స్ అమ్ముతున్న ముఠాల షెల్టర్స్ ని ట్రాక్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. LSD, MDMA డ్రగ్స్ గ్రామ్ 1800 రూపాయలకు కొనుగోలు చేసి 3 నుంచి 4000 రూపాయలకు అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్ ని నాలుక మీద పెట్టుకుని చప్పరించి తీసుకుంటున్నారు. తీసుకున్న 30 సెకండ్లకే మత్తెక్కుతోంది. తర్వాత 6-7 గంటల వరకు ఈ డ్రగ్ తీసుకున్న మనిషి ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. మొత్తం 700 యూనిట్ల LSD, 34 గ్రాముల MDMAను సీజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ ముఠాతో సంబంధాలున్నట్టు విచారణలో తేలిందని అకున్ సబర్వాల్ చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ముగ్గురు విద్యావంతులేనని, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారే అని సబర్వాల్ తెలిపారు. మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. నేను కొంతమంది సీనియర్ పోలీస్ అధికారితో కూడా మాట్లాడాను. గత కొన్ని STF టాస్క్ ఫోర్స్ రైడ్స్లో కూడా 30-40 వరకు యూనిట్స్ బరామద్ చేయడం జరిగినాయి. ఈసారి ఆల్మోస్ట్ 700+ యూనిట్స్ LSDకి రికవర్ అయినాయి. ఇవి దీంట్లో ఒక చిన్న చుక్కల్ నూట్లో పెడితే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ కోసం ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే LSD. ఈ చిన్న స్క్వేర్ కాస్ట్ ప్రైస్ అరౌండ్ 1800 to 3000. దాంట్లో LSD క్వాంటిటీ ప్రకారం డిపెండింగ్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ డ్రాప్ తక్కువ ఉంటే తక్కువ. వేరే మనిషి మీద వేరే వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది డిప్రెషన్లో వెళ్తున్నారు, కొంతమంది హ్యాపీ మూడ్లో వెళ్తున్నారు. ఈ డ్రగ్ దీనికి యాసిడ్ అంటాము. ఇది MDMA, కెమికల్ నేమ్ MDMA. మామూలుగా మార్కెట్లో మాలీ లేకపోతే మాలిక్యూల్ అంటాము. దీనికి ఎఫెక్ట్ ఎక్స్టసీ కూడా, కొంతమంది దీనికి మోడిఫైడ్ ప్యూరిఫైడ్ వర్జన్ ఎక్స్టసీ కూడా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ కోసం ఎవరెవరికి అమ్మేశారు, వీళ్ళే అమ్మేశారు. సో TIP కోసం ఫేసెస్ కావాలి. సో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ డ్రగ్స్ టార్గెట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, స్కూల్ పిల్లలు పట్టుబడ్డారంటే 9వ తరగతి విద్యార్థిని ఒక పోస్ట్ పెట్టిందంటే, ఇంత అద్భుతమైన మత్తు ఇప్పటి వరకు నేను చూడలేదని ఒక పోస్ట్ ఆమె షేర్ చేసిందంటే సిచ్యుయేషన్ ఎలా ఉందో హైదరాబాద్లో అర్థం చేసుకోవచ్చు. ఎలా ఇవ్వాలనుకుంటున్నారు కౌన్సిలింగ్? పేరెంట్స్కు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితున్నటువంటి కెల్విన్ మెక్నాస్, అదేవిధంగా చంద్రాయణ గుట్టుకు చెందినటువంటి మరొక 2 నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు 22 లక్షల రూపాయల విలువ చేసినటువంటి LSD బ్లాట్స్, అదేవిధంగా MDMA అనేటువంటి మత్తు పదార్థాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనం కాలేజీల్లో, అదేవిధంగా PG కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మాత్రమే డ్రగ్స్ దందా కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి గమనించాం. కానీ ఈ డ్రగ్స్ రాకెట్ ముఠా ఎప్పుడైతే గుట్టు రట్టయిందో ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, షాక్ గురి చేసే విషయం ఏంటంటే స్కూల్ పిల్లలకు కూడా ఈ డ్రగ్స్ ముఠా డ్రగ్స్ని సప్లై చేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళ విచారణలో తేటతెల్లమైంది. షికాగో నుంచి ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా మెడిసిన్ రూపంలో వీటిని అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం, అదేవిధంగా గోవా నుంచి కూడా దిగుమతి చేసుకొని వీటన్నిటిని కూడా స్కూల్ పిల్లలకు అందిస్తున్నారని చెప్పేసి పోలీసుల విచారణలో కూడా తెలియదు. అయితే ప్రధానంగా కార్పొరేట్ స్కూళ్ళు, ఒక 2 కార్పొరేట్ స్కూళ్ళలోనే ఈ డ్రగ్స్ రాకెట్ పిల్లలకు మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తెలియదు. అయితే కీలక నిందితుడైనటువంటి కెల్విన్ మెక్నాస్ బోయిన్పల్లిలో
తన సొంత ఇంట్లోనే ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నాడని చెప్పేసి పోలీసులకు కూడా తెలిసింది. మరోవైపు ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరైతే డ్రగ్స్ వినియోగిస్తారో వాళ్ళే విక్రయదారులుగా కూడా ఉన్నారు. ఇక్కడ ఈ కెల్విన్ మెక్నాస్ అనే అతను మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి వ్యక్తి. గతంలో షికాగో నుంచి తెప్పించుకున్నటువంటి అలవాటు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ని కూడా దిగుమతి చేసుకొని, ముఖ్యంగా కొరియర్ ద్వారానే వీటన్నిటిని కూడా దిగుమతి చేసుకొని ఇక్కడ స్కూల్ పిల్లలకి ఈ మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్న పరిస్థితి. మేడం మీరు చూసారు కదా నిన్నంతా కూడా, ఎలా అనిపిస్తుంది మేడం? కాలనీలో సొంత ఇంట్లోనే ఒక డ్రగ్స్ ముఠా నడుపుతున్నాడు, ఇంట్లోనే కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఇతర దేశాల నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకొని వీటన్నిటిని. ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అసలు ఇంటి పక్కనే ఇంత పెద్ద మాదక ద్రవ్యాలది కేంద్రంగా ఉపయోగించుకొని అందరినీ, స్టూడెంట్స్ని, చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని 9వ క్లాస్ అమ్మాయి అంట, ఆ అమ్మాయిని కూడా అలవాటు చేసుకొని అమ్మాయితో కూడా విక్రయింపజేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి డౌట్ రాకూడదని. కానీ ఇలాంటి వాటి వల్ల పేరెంట్స్ ఎంత బాధపడతారు. తీసుకునే వాళ్ళు కూడా ఇంట్లో దొంగతనాలు చేస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ అమ్మ నాన్నకి సపోర్టింగ్గా ఉండకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతూ ఇలాంటి వాటికి అలవాటు పడి అసలు వాళ్ళ భవిష్యత్తును చాలా బాధాకరం అనిపిస్తుంది చెప్పడము. ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ ఇలాంటి వాటికి అరికట్టడానికి అసలు పెద్దగా ఎక్కడ పెద్ద గ్యాంగ్ ఎక్కడుందో అక్కడ నుండి ముందు నుండి నరుక్కుంటూ రావాలండి. ఎందుకంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలు చూస్తుంటే వాళ్ళు రోడ్ల మీద ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ అసలు పద్ధతి అనేది కూడా పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, మీరు అన్ని సౌలభ్యంగా ఆ పిల్లలకి అందరికీ మీరు అందించినాక డబ్బులు ఏం అవసరం పడుతుంది వాళ్ళకి. ఇలాంటి వాటి మీద కూడా పేరెంట్స్ దృష్టి పెట్టాలి. మేడం నిన్నటి వరకు మనం ఏంటంటే యూనివర్సిటీలోను కాలేజీల్లో మాత్రమే ఈ డ్రగ్స్ రాకెట్ స్టూడెంట్స్కి అలవాటు చేస్తుందని చూస్తే ఈ డ్రగ్స్ రాకెట్ ఏదైతే మీ ఇంటి పక్కన ఇతను కెల్విన్ మెక్నాస్ ఉంటాడు కాబట్టి ఇతను పట్టుకున్న తర్వాత అసలు నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. స్కూల్ పిల్లలకు కూడా ఈ డ్రగ్స్ని అలవాటు చేశాడని చెప్పేసి ఎలా ఉండేవాడు మేడం కాలనీలో కూడా ఇతను చాలా అసలు కామోష్గా ఉండేసి అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎప్పుడన్నా పలకరిస్తే హాయ్ అని పలకరించేవాడు, అంతేకాని ఆ అబ్బాయి ఇలా చేస్తుండంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇలా ఉంటూ ఒక కాలనీలో మంచి సొసైటీ, మంచి ఫ్యామిలీగా ఉంటూ పేరెంట్స్కి బాధ కలిగిస్తూ ఇలా పిల్లల్ని కూడా చెడగొడుతూ కాలేజీలకి టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క స్టూడెంట్ని గ్యాదరింగ్ చేసుకుంటూ స్కూల్ పిల్లల్ని కూడా అసలు చెప్తున్నాను కదా, అసలు స్కూల్ పిల్లల విషయం అయితే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి మాత్రము ఇలాంటి వాళ్ళకి మాత్రం కఠిన శిక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద కెల్విన్ మెక్నాస్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చంద్రాయణగుట్టకి చెందిన మరొక ఇద్దరితో కలిసి ఈ డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా కాలనీ వాసులు మాత్రం ఆశ్చర్యపోయేది మాత్రం ఒకటే, కాలనీ ముసుగులో సొంత ఇంట్లోనే ఈ డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళకు కూడా తెలియకపోవడంతో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టుకున్నటువంటి 700 LSD బ్లాట్స్లో 650 LSD బ్లాట్స్ కెల్విన్ మెక్నాస్ ఇంట్లోనే దొరకడంతో పెద్ద ఎత్తున పుస్తకాలు అదేవిధంగా మెడిసిన్ రూపంలో షికాగో నుంచి వీటిని కూడా దిగుమతి చేసుకొని పిల్లలకు వీటిని సప్లై చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసింది. అయితే ఈ 2 కార్పొరేట్ స్కూళ్ళలోనే విద్యార్థులకు అలవాటు చేశాడా, మరికొన్ని స్కూళ్ళకు కూడా ఈ డ్రగ్స్ని సప్లై చేశాడు అనేది కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.